ఇప్పుడు 58 ఇయర్స్ నుంచి 60 చేసింది ఉద్యోగుల రిటైర్మెంట్ ఇది పరిమితి ఏపీలో. తెలంగాణలో దేనికంటే దానికి పట్ల ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదు? అంటే ప్రభుత్వం అంటే ఎన్జిఓలు డిమాండ్ చేస్తున్నారా లేదా? అసలు ఏంటి దానివల్ల ప్రతిష్టంభన ఏంటి? ఇప్పుడు ఆంధ్రకి తెలంగాణకి చాలా మౌలికమైనటువంటి వైరుధ్యాలు. ఆంధ్రలేమో ఉద్యమం చేసి సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణనేమో ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ. ఇక్కడ నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఆస్పిరేషన్స్ కూడా బాగా ఉన్నాయి. ఒకవైపు ఏమో రకరకాల రీఆర్గనైజేషన్ చట్టం కావచ్చు, కమల్నాథన్ కమిటీ రిపోర్ట్లు అస్తవ్యస్తంగా ఉండడం, ఇంకా నియామకాలు తేలకపోవడం కావచ్చు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లో షిలాబిడే కమిటీ ఇంకా విభజనకు సంబంధించినటువంటి పరిపూర్తి కాకపోవచ్చు, ఇట్లా నియామకాల్లో చాలా హడిల్స్ వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో నిరుద్యోగ యువతనేమో ఆక్రోశంతో ఆగ్రహంతో మాకు ఉద్యోగాలు తెలంగాణ తెచ్చుకున్నాం, ఇంకా మాకు ఉద్యోగాలు కావాలనేటువంటి తపనతో తెలంగాణ నిరుద్యోగ యువతుంది. ఇటువంటి స్థితిలో ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులుగా 60 ఏళ్లకు డిమాండ్ చేయడం అనేటువంటిది సహేతుకమైనటువంటి డిమాండ్ కాదని మేము ఉద్యోగ సంఘాల్లో చర్చ వచ్చినప్పుడు మేము ఏమన్నామంటే రిక్రూట్మెంట్లు జరగనియండి, ఈ జరిగినటువంటి ప్రాసెస్లో 60 ఏళ్లకు మనం ప్రభుత్వం ముందు డిమాండ్ పెడతాం. లేకుంటే బయట ఉండేటువంటి నిరుద్యోగ యువత ఏం ఆలోచిస్తుందంటే మాకేమో ఉద్యోగాలు ఇస్తలేరు, ఉన్నోళ్ళనే కంటిన్యూ చేస్తున్నటువంటి ఒక భావన తెలంగాణలో రావద్దనేటువంటి దాంతో 60 ఏళ్ల వైపు దృష్టి పెట్టలేదు. డెఫినెట్గా ఈ నియామకాలన్నీ అయిన తర్వాత చాలామంది ఉద్యోగులు కూడా ఇవాళ 60 ఏళ్ళంటే హెల్త్గా నిజంగానే చాలా పనిచేసేటువంటి అవకాశం ఉంది, ఫిట్మెంట్ ఉంది. అంటే మొత్తం నేషన్ వైడ్గా మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి ప్రాతిపదిక తీసుకున్నారు లేదంటారా ఎన్జిఓల నుంచి అటువంటి? ఇప్పటికైతే ఆ డిమాండ్ ప్రబలంగా లేదు. డెఫినెట్గా రిటైర్ అయ్యేటువంటి వాళ్ళలో ఉంటుంది 5-10%. కానీ ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ఇంకా ఉద్యోగ సంఘాల్లో తీసుకోలేదు. అట్లా తీసుకోవడం వల్ల వ్యతిరేకత పెరుగుతుంది. నేను మొదటిసారి కొంతమంది ఉద్యోగుల ఒత్తిడితో నేను ముఖ్యమంత్రి దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చి 60 ఏళ్ళు ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి కొన్ని డిమాండ్లు వస్తూ ఉన్నాయంటే వెంటనే నిరుద్యోగ యువత వెంటనే నా మీద ఒక ప్రకటన చేయడం, రకరకాల ప్రకటనలు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రియాక్షన్ అనేది చాలా సీరియస్గా ఉంటా ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం వాటి జోలికి పోవద్దనేటువంటిది ఉద్యోగ సంఘాలుగా మేము నిర్ణయించుకుని ఎగ్జిక్యూటివ్లో కూడా చర్చ వచ్చింది. సో ఇప్పట్లో అటువంటి ప్రతిపాదన లేదంటే డెఫినెట్గా ఈ ఎన్నికల వరకు అయితే ఆ ప్రతిపాదన ఉండదు. బహుశా ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం. సో చెప్పండి, అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో అది ఒక పెద్ద అంటే మీ రోలు చాలా కీలకమైనటువంటి రోలు. అంటే తెలంగాణ మలిదశలో ఎప్పుడైతే అంటే రాజకీయ పార్టీలు విభిన్నమైనటువంటి కారణాల వల్ల వాటి యొక్క ప్రవర్తన వల్ల ఉద్యమం చల్లారుతుంది అని అనుకుంటున్న సమయంలో మీరు సకల జనుల సమ్మె చేశారు. మీకు ఎటువంటి పార్టీలతో అనుబంధం లేదు అప్పటి వరకు, అది కరెక్టే కదా? 100%. అంటే దానికి అంటే ఆ ఉద్యమాన్ని తీసుకెళ్ళాలి సకల జనుల సమ్మె ఎన్జిఓలతో దాదాపుగా 42 రోజులు అనుకుంటారు, 42 రోజులు స్ట్రైక్ చేయటం, అసలు అనుభవాన్ని ఒకసారి మీరు చెప్తారా? అంటే ఒకటి, తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఒక సుదీర్ఘమైనటువంటి సమ్మె కొత్త కాదు. 69లో కూడా మీకు గుర్తుండి ఉంటుంది. 69లో కూడా మా కేఆర్ అమోస్ మొన్న శాసన మండలి సభ్యునిగా రిటైర్ అయినారు. ఆయన మా నాయకుడు. అప్పుడు ఒక చిన్న ఉద్యోగం అంటే పాల్వంచలో ఒక చిన్న ఉద్యోగం, అటెండర్ ఉద్యోగం మాకు రాకుండా స్థానికేతనికి ఇచ్చారనేటువంటి ఉద్యమం 69 ఉద్యమంగా మారి 369 మంది ప్రాణాలు అర్పించడం, తెలంగాణ ప్రజాసమితి ఏర్పడడం, ఒక తెలంగాణ ఉద్యమం తీసుకురావడం అనేది ఒక చరిత్ర. అది మనం చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కాబట్టి అదొక చరిత్ర. అక్కడి నుంచి మనం ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోవాలనేటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు 610 జీవో అమలు చేయాలి, మేము అమలు చేస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మాకు ఆయన 2004లో పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా మేము జోగుపేటలో ఆయన కలిశాను. ఆయన వచ్చినప్పుడు మేము ఉద్యోగ సంఘ నాయకునిగా, నేను మెదక్ జిల్లా నాయకునిగా ఉన్నప్పుడు నేను జోగుపేటలో వాళ్ళు గెస్ట్ హౌస్లో వారు అక్కడ బస చేసి తర్వాత పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నేను రాజశేఖర రెడ్డి గారు కలిసి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరు అధికారంలోకి వస్తామంటా ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో మొత్తం ఉద్యోగ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది మొత్తం ఆ ప్రపంచ బ్యాంకు నమూనాను ఇక్కడ తీసుకొచ్చి మొత్తంగా అప్పటికే ఎక్సైజు, రవాణా, తర్వాత ట్రెజరీ, కమర్షియల్ ట్యాక్స్, ఈ 4 సంస్థల్ని ఒక సింగపూర్ డౌన్ సైజింగ్ చేసేటువంటి నినాదం తెస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగులందరం మీ వెంట ఉంటాం. మేము చాలా స్పష్టంగా చెప్పాం 2004లో. అప్పటికి మాకు కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల అభిప్రాయాలున్నా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని ఆసరాగా చేసుకొని మేము మొత్తం కూడా రాష్ట్ర కార్యవర్గం మేము ఆలోచిస్తూ ఉన్నాం. తెలంగాణ ఎన్జిఓ సంఘం మీరు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా డిమాండ్లు ఇవి ప్రధానంగా ఉంటాయి. 610 జీవోను ఈ తెలంగాణ ప్రజలు చాలామంది ఈ 610 జీవో వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి.
అప్పటికే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2001లో పార్టీగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ విషయంలో పరిశీలించాలంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే నేను ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 610 అమలు చేసేటువంటి చర్యను తీసుకుంటామని చెప్పాడు. ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ టైం గాంధీ భవన్లో నేను మీటింగ్ పెట్టించి మొత్తం మా కార్యవర్గం మా సంఘం అంతా కలిసి ఆయనకు సన్మానం చేసిన సందర్భంలో ఆయన మాట్లాడింది ఒకే మాట, 610 జీవోను మేము అమలు చేస్తామని చెప్పాడు. చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మాకు చాలా బాధాకరమైపోయాయి. అంటే 610 జీవో పేరు మీద అందరినీ రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రక్రియకు ఒడగొట్టి డిసెంబర్లో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. అసలు ఈ ఉద్యోగ సంఘాలు ఇన్ని అంటున్నాయి 60,000 70,000 అని, అవి కేవలం 17,000. మేము ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 28 సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అందుబాటులో లేవు, తగలబడిపోయినాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అంటే ఒక కుట్రపూరితంగా, ఎందుకంటే ఇది ఉద్యమ సందర్భంగా అనేక సందర్భాల్లో మేము చెప్పినటువంటి అంశం. కాబట్టి 610 జీవో అమలు చేస్తామనే పేరు మీద రాజశేఖర రెడ్డి గారు మరొక కుట్రకు దీన్ని తెరదీస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక తెలంగాణ ఉద్యోగులకు లక్ష్యం 610 జీవో అమలు కోసం బయలుదేరడం అని చెప్పి మరి స్వామిగౌడ్ గారు అధ్యక్షుడుగా, నేను ప్రధాన కార్యదర్శిగా మొట్టమొదటిసారి మేము విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళం కాబట్టి అసలు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మేము గో టు విలేజెస్ అనేది గ్రామాలకు తరలినటువంటి క్యాంపెయిన్ అప్పుడు మా విద్యార్థి సంఘం, అప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం ఇచ్చినటువంటి పిలుపు మా బాగా జ్ఞాపకం ఉంది. అంటే అప్పుడు గ్రామాలకు పోయి గ్రామాల్లో ఉండేటువంటి ఆర్థిక అసమానతలు ఎట్లా ఉంటాయి, భూమి కొందరి మంది దగ్గరనే కేంద్రీకరణ ఎట్లా జరుగుతూ ఉంది, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అందకుండా ఇవాళ ఎందుకు పేదరికం ఇంకా పేదరికంగా మిగులుతున్నటువంటి ఒక లక్ష్య సవాళ్ళు మా మెదడులో ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. ఆ సందర్భంగా మాకు అనేక రకాలైనటువంటి స్పష్టత వచ్చింది. అందుకే మేము ఇక్కడ కూడా ఏం చెప్పండి 610 జీవో నిజంగానే ఇది తప్పని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం అందరూ కూడా మనం పల్లెల్లోకి పోదాం, పట్టణాల్లోకి పోదాం, పోయి 610 జీవో మీద మనం ఒక పెద్ద ఉద్యమం చేయాలని ప్రొఫెసర్ అరగోపాల్ గారు మా ర్యాలీని ప్రారంభిస్తే 600 కార్లతో మేము మొత్తం కూడా 13 అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాలు తిరిగి 125 బహిరంగ సభలు పెట్టాం. కోదండరామ్ గారు అప్పుడు చాలామంది అసలు మా సభల్లో పాల్గొన్నటువంటి ఇంటలెక్చువల్ లేడు, జయశంకర్ గారు, కోదండరామ్ గారు, గద్దర్ గారు. మేము ఒక్క రాజకీయ పార్టీని ఆహ్వానించలేదు. మేము ఒక్క రాజకీయ నాయకుని దగ్గరికి పోయి మీరు వచ్చి మమ్మల్ని ప్రసంగించమని అడగలేదు. అప్పటికే తెలంగాణ కోసం తప్పిస్తున్నటువంటి అనేక సంస్థల్ని మేము అందరిని పిలిచాం. తెలంగాణ రచయితల వేదిక కావచ్చు, మంజర రచయితల సంఘం కావచ్చు, విప్లవ రచయిత సంఘం కావచ్చు, పౌర హక్కుల సంఘం కావచ్చు, మానవ హక్కుల వేదిక కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఇందులో పెట్టి వాళ్ళందరితో కూడా నిజాలు చెప్పించి 125 బహిరంగ సభలు జరిగి తిరిగి వచ్చిన తర్వాత ఎంటీ ఖాన్ మా చనిపోయారు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్, వారు వచ్చి ప్రసంగించి నిజంగా ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఉద్యోగుల్లో చాలా చైతన్యవంతమైనవి. మొత్తంగా కూడా ఈ యాత్ర పొడవునా కూడా అప్పటికే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మేము కలిసి ఇట్లా యాత్ర చేస్తున్నామంటే ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ నాయకుడిగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం, మీరు ఎందుకంటే ఉద్యోగులుగా మీరు ఏర్పాట్లు చేసుకోవడం కష్టం, రాజకీయ పార్టీగా మేము బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు అప్పుడు ఉద్యమ నాయకునిగా. కానీ మేము ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పినామంటే వద్దు సార్, మేము ఉద్యోగ సంఘాలుగా మేము అందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీగా దీన్ని పోదలుచుకున్నామంటే ముఖ్యమంత్రి గారు సరే మీరు చేయండి అన్నారు. చాలా సందర్భాల్లో కూడా అనేక మంది టీఆర్ఎస్ నాయకులు మేము గ్రామాలలోకి పోతుంటే హారతులు పట్టుకొని మాకు స్వాగతాలు పలికినటువంటి సందర్భం కూడా ఉంది. అది ఒక పెద్ద చర్చను లేవదీసింది. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి మొదటి అంటే మలిదశ ఉద్యమం 610 జీవోతో ప్రారంభమైనాక ఆయన చేయలేదు. ఇదంతా నడుస్తున్నటువంటి క్రమంలో ఫ్రీ జోన్ మీద 2009 అక్టోబర్ 9 అనుకుంటా బహుశా సుప్రీంకోర్టులో హైదరాబాద్ ఫ్రీ జోన్ అనేటువంటి తీర్పు వచ్చింది. నిజంగా 371Dకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కొందరు కోర్టుకు పోతే హైదరాబాద్ సంబంధించినటువంటి జోన్ ఫ్రీ జోన్ చేయాలనేటువంటి తీర్పు వచ్చి వీళ్ళకి కూడా ఇక్కడ ప్రమోషన్ అవకాశాలు ఇవ్వాలని కొంతమంది పోలీసులు దాని మీద వచ్చినటువంటి తీర్పు కావడం వల్ల నాకు అసలు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు జర్నలిస్ట్. ఇలా తెలంగాణ రావడానికి అంటే మీలాంటి అనేక మంది జర్నలిస్టులు, ఒక జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి మీరు తెలంగాణ ఎన్జిఓ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఇలా చాలా సీరియస్ ఒక తీర్పు వచ్చింది కానీ ఒక సెంటీమీటర్ కాలం కూడా పత్రికల్లో లేదు, ఏదో హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పి ఒక చిన్న వార్త వచ్చింది, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ అని నన్ను వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. నాకు కూడా చాలా అసలు విచిత్రం, ఏంది హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్ ఏంటి, అసలు తెలంగాణకు ఇది 6వ జోన్లో భాగం ఫ్రీ జోన్ అనేటువంటి తీర్పు ఎట్లా వచ్చింది, డెఫినెట్గా దీని మీద మనం ఫైట్ చేయాలని అప్పుడే మేము మా స్వామిగౌడ్ గారికి చెప్పి అది 9 ఫ్రైడే, సెకండ్ సాటర్డే సండే 10-11 మేము అత్యవసరమైనటువంటి కార్యవర్గ సమావేశాన్ని పిలుచుకొని 10 నాడు కార్యవర్గ సమావేశం ఇక్కడే గాంధీ మా దగ్గర కూర్చొని మాట్లాడుకొని మనం 13 నాడు 13 నాడు హైదరాబాద్లో మొత్తం మెదక్ అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు మనం ఏర్పాటు చేయాలి,
ఈ ఫ్రీ జోన్ అనేది వచ్చింది. అట్లాగే రెండవది పట్నాల నాడు మనం చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టుకోవాలని ఇమీడియట్గా పిలిపించాం. అప్పటికి ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రకటన లేదు. మేము చేసినటువంటి ఒకే ఒక ప్రకటన చాలా సంచలనం సృష్టించింది. మేము చెప్పింది ఏంటంటే 1973లో ముల్కీ రూల్ సబబే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్ర రాజకీయ నాయకత్వం, అన్ని పార్టీల నాయకత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు అప్పుడు ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయించుకున్నారు. అంటే ముల్కీ రూల్స్ సబబే అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 4 ఏళ్ల స్థానికతను తీసుకొచ్చినటువంటి ఏ ప్రయత్నం అయితే ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం ఆ రోజు రాజకీయ నాయకులు అందరూ చేసినారో, ఓ తెలంగాణ రాజకీయ నాయకులారా మీరు ఎటువైపు, అసలు ఇది ఆ రోజు వాళ్ళు రాజ్యాంగ సవరణ చేయించుకున్నారు, మీరు ఈ ఫ్రీ జోన్ విషయంలో కూడా రాజ్యాంగ సవరణ చేయించుకోవాలంటే ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు. ఒకే ఒక్కరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఈటెల రాజేందర్ గారు అగ్నిగుండం అవుతుంది ఫ్రీ జోన్ వస్తే అని చెప్పి ఆ రోజు మాకు వెన్నుదన్నగా నిలిచినటువంటి పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు, తెలుగుదేశం వాళ్ళు అసలే మాట్లాడరు. కమ్యూనిస్టులకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవి డెఫినెట్గా మేము వెంటనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అందరితో కూడా మాట్లాడి ఇది చాలా సీరియస్ అంశం, దీన్ని కూడా తీసుకోవాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మరి దీని మీద మనం ఒక సభ కూడా పెట్టాలి పెద్దది అని చెప్పి వారు సిద్దిపేటలో అసలు 40 ఏళ్లుగా తెలంగాణకు సంబంధించిన ఉద్యోగుల సభ 1,00,000 మందితో జరిపినటువంటి దాఖలాలు లేవు. అసలు మేము 1,00,000 మంది వస్తారా లేదా అని అనుకున్నాం. సిద్దిపేట టౌన్ చిన్న టౌను, అప్పుడు హరీష్ రావు గారు, తర్వాత ఈటెల రాజేందర్ గారు, మా అందరూ కూడా వాలంటీర్ లాగా, మాకందరూ కూడా వాలంటీర్ లాగా పనిచేసి మొత్తం అసలు ఉద్యోగులందరూ ఒక వెల్లువల తరలి వచ్చినటువంటి, అంటే మేము 610 జీవో సందర్భంగా చేసినటువంటి 125 బహిరంగ సభల ప్రభావం ఫలితం మాకు ఆ సభలో అనేక మంది వేలాదిగా సిద్దిపేటకు తరలి వచ్చి దాదాపు 2 లక్షల మందితో బహిరంగ సభ, స్వామి అగ్నివేష్ గారు ఆ సభకి ప్రధాన వక్తగా వారు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ సభలో ఉంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంచలనమైనటువంటి ప్రకటన నిజంగా మొత్తం తెలంగాణ ఉద్యమానికి రెండు ప్రతిపక్ష నేతగా, అప్పుడు ప్రతిపక్ష నేతగా, అప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 2 కీలక అంశాలు, నేను ఎందుకంటే మీతో మొట్టమొదటిసారి అన్ని ప్రజలకు కూడా తెలవాలని చెప్తాను, 2 చారిత్రకమైనటువంటి విషయాలు తెలంగాణ ఉద్యమానికి టర్నింగ్ తీసుకున్నాయి. ఒకటి 610 జీవోకు సంబంధించినటువంటి ఉద్యమం, 2 సిద్దిపేటలో జరిగినటువంటి బహిరంగ సభ. అది ముఖ్యమంత్రి అప్పుడు ఉద్యమకారుడిగా కేసీఆర్ గారు వేసినటువంటి ప్లాన్. అది ముఖ్యమంత్రి గారు అప్పటి ఉద్యమ నాయకుడిగా మాతో దాదాపు ఒక 100 రాత్రుల్లోనే మేము మాట్లాడి ఉంటాం. ఆ సెప్టెంబర్ నుంచి దాదాపు డిసెంబర్ వరకు అందరితో కూడా వారు చర్చించి మనం దీన్ని ఎట్లా తీసుకుపోవాలి, ఏం చేయాలని అనేక అభిప్రాయాలు. జయశంకర్కి కూడా చాలా అనుమానాలు ఉండే, ఎందుకంటే ఉద్యోగులు ఏదైనా సమ్మె ప్రారంభిస్తే జీతాలు లేక చాలా ఇబ్బందులు పడతారు. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇది మధ్యతరగతి ఉద్యోగులు దీర్ఘకాలికమైనటువంటి సమ్మెలకు పోరు, మీరు దీన్ని జాగ్రత్తగా వాడాలి, లేకుంటే మాత్రం చాలా దెబ్బతింటారు. మీరు తెలంగాణ రావడం నాన్ వైలెన్స్ తెలంగాణ రావడం అనేటువంటిది అంత ఈజీ అయినటువంటి అంశం కాదు. ఇది మనం ప్రారంభిస్తున్నాం, మళ్ళీ ఒకసారి 69 ఉద్యమంలాగా దెబ్బతింటే మళ్ళీ మనం లేవలేము. ప్రభుత్వాలు చాలా దూరంగా. ఉద్యమానికి ఫండింగ్ అదంతా ఎవరు చేశారండి? ఫండింగ్ అంతా మేమే చేసుకున్నాం. ఉద్యమానికి ఫండింగ్ అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. సిద్దిపేట సభకు మొత్తం మా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఈ ప్రకటన తర్వాత టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట సభ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కొంత వెన్నుదన్నుగా ఉండి, కానీ ఉద్యోగుల సభలకి 100% ఉద్యోగులకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీ యూనియన్లో కొన్ని విభేదాలు సృష్టించడానికి, దీన్ని నీరుగార్చడానికి ప్రయత్నించారనేటువంటిది ఒక ఉన్నది. అది అంటే ఒకటి సకల అంటే మీ చరిత్ర మళ్ళీ కంటిన్యూ కాకుండా చెప్తాను, నేను కంటిన్యూ చేసి దాని తర్వాత వస్తాను. అయితే సిద్దిపేట సభ తర్వాత పెన్ డౌన్ చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన, అప్పుడు ఉద్యమకారంగా ఇచ్చిన పిలుపు నిజంగా అది ఒక హిస్టారిక్గా మారిపోయి ఆయన నిరాహార దీక్షకు పోవడం, దాని తర్వాత ఖమ్మంలో ఆయన అరెస్ట్ చేసి క్రూరంగా పెట్టడం, ఆ తర్వాత మొత్తం కూడా వెల్లువెత్తిందంతా కూడా మీ అందరికీ తెలుసు. అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి మమ్మల్ని అందరినీ పిలిపించాడు. రోషయ్య గారు పిలిపించి మీరు పెన్ డౌన్ను విత్డ్రా చేసుకోండి, పెన్ డౌన్ విత్డ్రా చేసుకుంటే మేము ఇది అసెంబ్లీలో తీర్మానం చేయిస్తా, ఇది ఫ్రీ జోన్ అది కాదు, ఇది 6వ జోన్లో భాగమైనటువంటిది సవరణ చేయడానికి అసెంబ్లీకి ఉన్నటువంటి తీర్మానం, ఇది మేము అసెంబ్లీలో చేస్తామని తీర్మానం కూడా చేసి మీరు విత్డ్రా అంటే మేము చెప్పింది అప్పుడు, మేము ప్రారంభించినప్పుడు మాకు ఇది ఫ్రీ జోన్ ఉద్యమం, కానీ కాలక్రమేణా ఇది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా మారిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన అయితే తప్ప మేము దిగి వచ్చేటువంటి పరిస్థితి లేదని 6వ తారీఖు నాడు మమ్మల్ని పిలిచి రేషయ్య గారు చెప్తే మేము రిజెక్ట్ చేసి బయటకు వచ్చాం. 9వ తారీఖు నాడు చిదంబరం ప్రకటన తర్వాత ఇక్కడ పెన్ డౌన్ అనేటువంటిది ముగిసింది. కాబట్టి ఒక కీలకమైనటువంటి మలుపు ఈ 2 ఉద్యమాలు. అయితే ముఖ్యమంత్రి గారు అప్పటికే మేము పెన్ డౌనే ప్రారంభించాం సకల జిల్లా సమ్మె తర్వాత 2011లో
మేము పెన్ డౌన్ చేసినప్పుడు డిసెంబర్ 9లో పెన్ డౌన్ చేసిన తర్వాత అది బ్రహ్మాండంగా జరిగింది, ఒక విజయం వచ్చింది కాబట్టి ఉద్యోగుల ఉత్సాహం ఉంది. ఆ తర్వాత మేము మళ్ళీ సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది రెండోసారి తీసుకొచ్చాం. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే అందరూ రకరకాల వామపక్ష ఉద్యమాలలో బలంగా పనిచేసినటువంటి నాయకులు, చరిత్రను తెలిసినటువంటి నాయకులు. కేసీఆర్ గారు మొత్తం ప్రపంచ చరిత్రను చదివినటువంటి నాయకుడు కాబట్టి అప్పుడు ఉద్యమాలలో ప్రపంచ ఉద్యమాలని కూడా ఒక రకమైనటువంటి స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమానికి పనికొచ్చినాయి. అది పీపుల్ ఇప్పుడు సకల జనుల సమ్మె పేరు మీరు చాలా సందర్భాల్లో చాలామంది ఆడతారు, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చైనాలకు సంబంధించి పీపుల్ స్ట్రైక్ అని అప్పుడు మొత్తం కూడా ప్రజలందరూ కూడా సమ్మెలకు పోయినటువంటిది, అక్కడి నుంచి తీసుకున్నటువంటి స్ఫూర్తి. ఇట్లా రకరకాల సహాయ నిరాకరణ మనం పుస్తకాలలో చదువుకున్నాం. గాంధీ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి సహాయ నిరాకరణ. మనం ఎందుకు మనకు కానటువంటి ప్రభుత్వానికి మనం ఎందుకు సహాయ నిరాకరణ చేయొద్దని సహాయ నిరాకరణ. అంటే ఆయా సందర్భాలలో అప్పుడు అనేక ఉద్యమాల స్ఫూర్తి తెలంగాణ కొత్తగా ఆవిష్కరించిన గత అనుభవాల నుంచి నేర్చుకున్నటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా చాలా అసలు ఉద్యోగ సంఘాల మీద ఎంత ఫోర్స్ వచ్చిందో మీకు చెప్పడానికి వీలేదు. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి ఆఖరికి అప్పుడు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే స్థాయికి వచ్చింది. మా ఉద్యోగ సంఘాన్ని మమ్మల్ని అందరినీ కూడా బర్తరఫ్ చేయడానికి ఫైల్ సిద్ధం చేశారు. మా నలుగురిని బర్తరఫ్ చేయడానికి స్వామి గౌడ్ని, శ్రీనివాస్ గౌడ్ని, విట్టెల్ని, నన్ను నలుగురిని బర్తరఫ్ చేయడానికి GADలో ఫైల్ మూవ్ అయితే మేము వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పాము ఉద్యోగ సంఘాలందరినీ కూడా బర్తరఫ్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందంటే అప్పుడు ఉద్యమ నాయకుడిగా అప్పుడు కేసీఆర్ TRS పార్టీ అధ్యక్షుడిగా ప్రెస్ మీట్ పెట్టి మా ఉద్యోగ సంఘాల నేతల మీద ఈగవాలినా మేము ఊరుకోం ఖబర్దారాన్ని హెచ్చరించిన తర్వాత ఆ ఫైల్ వెనక్కి పోయినటువంటి నేపథ్యం కూడా తెలుసు. కాబట్టి సకల జనుల సమ్మె సందర్భంగా సహాయ నిరాకరణ సందర్భంగా ఒక ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా పెద్దగా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఎవరు కూడా పెద్దగా పనిచేయలేదు. కానీ మొత్తంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సీరియస్గా ప్రయత్నాలు చేసి మా వాళ్ళేమో పని చేయలేదు కానీ మా వైపు ఉండడానికి కొంత భయపడ్డారు. మాకు సోనియా గాంధీ నుంచి సిగ్నల్ వస్తే తప్ప మీతోని మేము రోడ్ల మీదకి రామని చెప్పి మాకు సంబంధించిన నాయకులందరూ కూడా మాకు చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి చాలా ప్రయత్నాలు జరిగినాయి. రకరకాల ACB దాడులు చేస్తాం కొంతమంది ఉద్యోగుల మీద అని ఎన్ని చేసినా కూడా ఒక ప్రజా ఉద్యమం వల్ల అంటే అది తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తర్వాత కోదండరాం నాయకత్వంలో జేఏసీ ఏర్పడ్డది. ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఒక ప్రజా ఉద్యమం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏది చేయాలన్నా కూడా భయపడింది. దానివల్ల ప్రజా ఉద్యమం ఫలితంగానే మేమందరం కూడా ప్రజల వైపు నిలబడడం తప్ప ప్రజా ఉద్యమం గట్టిగా లేకపోతే 69 ఉద్యమంలాగా మేము కూడా సరెండర్ కావాల్సినటువంటి ఒక అనివార్య స్థితి ఉండేది. అట్లా సరెండర్ కాకుండా మమ్మల్ని కాపాడుకున్నది అప్పటి ఉద్యమ నాయకత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, కేటీఆర్ గారు, అప్పుడు ఉన్నటువంటి లెజెండ్ అందరూ కూడా, నాయన నరసింహారెడ్డి లాంటి వారు. మాకు ఏ చిన్న సమస్య వచ్చినా ఆఫీసులోకి వచ్చి మా ఎంట మీకు తెలుసు GHMCలో జరిగిన ఘర్షణ కానీ RTAలో ఘర్షణ కానీ ఏదైనా చిన్న సంఘటన జరగగానే మా వైపు ఉండడం వల్ల ఇవాళ ఉద్యోగులకి TRSకి ఒకే అనుబంధం ఎట్లా ఏర్పడేదంటే ఉద్యమ కాలంలో ఏర్పడినటువంటి అనుబంధం. ఈ అనుబంధం ఉద్యమ అనుబంధం, ఇదేదో ఒక అధికార పార్టీకి ఉద్యోగులకు ఉండేటువంటి అనుబంధం కాదు. మాకు TRS పార్టీకి ఉద్యోగులకు ఉండేటువంటి సంబంధం ఇది ఉద్యమ సంబంధం. మేము అనేక సందర్భాలు చెప్తాం. కాబట్టి ఇవన్నిటి వల్ల మేము నిలుపుకోగలిగినాం తప్ప మీరు అన్నట్టు చాలా ప్రెషర్స్ వచ్చినాయి, డబ్బుల ఆఫర్లు వచ్చినాయి. మీరు రకరకాల ఎన్నికలప్పుడైతే స్వయంగా జయరాం రమేషే ఇంటింటికి తిరిగి ఏమేమో ప్రలోభాలు పెట్టిండో మొత్తం అందరికి కూడా తెలుసు. కాబట్టి అందరికీ మాకు డైరెక్ట్గా జయరాం రమేష్ గారు కాంగ్రెస్ ఉద్యోగ సంఘాల నేతలకు అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ చేయండి, మీకు ఎన్నికల్లో సీట్లు ఇప్పిస్తాం అని చెప్పి రకరకాలుగా చాలా మాయమాటలు చెప్పాను. కానీ అప్పుడు మా